ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల ఏపీ కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా మెడికల్ కాలేజీని డెవలప్మెంట్ చేస్తామని ప్రపోజల్ తీసుకొచ్చిందని దీన్ని వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఒకవైపు టెండర్లు పెడితే ఎవరైనా వచ్చినా సరే తాము ప్రభుత్వంలోకి వచ్చాక దీన్ని రద్దు చేస్తామని జగన్ ఇప్పటికే మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై కూటమి ప్రభుత్వం కూడా కౌంటర్లు ఇచ్చింది. అయితే తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి చంద్రబాబు పాలనపై కూటమి సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ ఏపీలో అరాచక పాలన నడుస్తుందన్నారు. రైతులు ముఖ్యంగా యూరియా కొరతతో రోడ్ల మీదకు వస్తున్నా కూడా చంద్రబాబు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్పై మండిపడుతూ పవన్ను గెలిపించినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గంలో యువతులపై అత్యాచారాలు జరిగినా, నిరుద్యోగ భృతి రాకున్నా, యూరియా కొరత ఉన్న పవన్ ఏమీ పట్టించుకోవటం లేదన్నారు. ఆయనకు రావాల్సిన ప్యాకేజీ మాత్రం వచ్చేలా చూసుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలనను గాలికొదిలేసి ప్రజాధనంతో సినిమాలు, షూటింగ్లు అంటూ పవన్ తిరుగుతున్నాడని రోజా విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని, అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. మరోవైపు మెడికల్ కాలేజీల విషయంలో మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోజా దుయ్యబట్టారు. హోంమంత్రి అనిత మెడికల్ కాలేజీలపై చూపించేది ప్రజెంటేషన్ కాదని, అది ఆమె ఫ్రస్ట్రేషన్ అంటూ ఏకిపారేశారు. చంద్రబాబు తన సుదీర్ఘ పాలనలో ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ముప్పు పొందడం కోసం మంత్రులు సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీలోని కూటమి నేతలపై విరుచుకుపడ్డారు. కూటమి మంత్రులు వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలానే మహిళా మంత్రులైన అనిత, సవితలపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత వీరికి లేదన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ వైసీపీ హిట్ అంటూ చేసిన స్క్రిప్ట్ అందరూ చూశారు. ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం మార్చివేశారు. ప్రజలు మీకు ఎందుకు ఓటు వేశారా అని తాళాలు పట్టుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. మొదటిసారి సీఎంగా గెలిచిన వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని, వాటిలో 6 మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు 3 సార్లు సీఎంగా చేసినా ఎందుకు ఆయన ఆ పని చేయలేకపోయారని ప్రశ్నించారు. 5,000 కోట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఖర్చు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రైవేటీకరణ జీవో వెనక్కి తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. కొత్త పిచ్చోడు పొద్దు ఎరుగడు అనే విధంగా మంత్రి సవిత ప్రవర్తన ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు.